కాకపోతే అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే ఏం జరుగుతూ ఉంది, బీసీలకు సంబంధించినటువంటి ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూ ఉంది. బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వస్తూ ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. అది ఇప్పుడు వీళ్ళు ఉన్నదే ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56.33% అంటున్నారు. మరి 42% ఇస్తే పోయేది ఏంటని చెప్పేసి అక్కడ మందకృష్ణ మాదిక్ కానీ తర్వాత చాలామంది ఇతర వర్గాల నుంచి అక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల నుంచి అక్కడ మద్దతు లభిస్తూ ఉంది. ఎందుకు మద్దతు లభిస్తుంది? ఇది న్యాయమైనటువంటి పోరాటం, ఇది న్యాయమైనటువంటి ప్రశ్న. కాబట్టి ఈ న్యాయమైన ప్రశ్నకు జవాబు దొరకాల్సిందే. అది ప్రభుత్వం దగ్గర ఉన్నది. ప్రభుత్వం మరి హామీ ఇచ్చింది కాబట్టి 100% నెరవేర్చాలనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. కాకపోతే అంటే కొంతమంది ఇప్పుడు కేటీ రామారావు కానీ హరీష్ రావు కానీ తర్వాత కొంతమంది ఇక్కడ కేసీఆర్ కానీ ఇటు రామచంద్రరావు కానీ అటు కిషన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా బీసీలకు సంబంధించి మద్దతు ప్రకటిస్తలేరు. వాళ్ళు డైరెక్ట్గా వస్తలేరు వాళ్ళు. ఎందుకంటే తర్వాత కొంతమంది మంత్రులు కూడా దాంట్లోకి వస్తలేరు. కారణం ఏంటి అంటే బీసీలకు చిన్న వార్డు మెంబర్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పుతలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎవరి కోసం పనిచేస్తున్నారు ఏం కథ అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేసుకున్నప్పుడు డెఫినెట్గా పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలకతుర్తి మండలం ఏది ఆడ మహబూబాబాద్ జిల్లా ఎలకతుర్తి మండలం అంట. ఆడ నవీన్ రావు అని వచ్చి ఒక నాయకుడు వచ్చి అక్కడ బీసీలకు సంబంధించి నేను మద్దతు తెలియజేస్తున్నాను, 100% బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిందని చెప్పేసి అక్కడ వచ్చి ఆ ఉద్యమంలో అక్కడ బంద్లో పాల్గొనడం ఇదంతా జరిగిన తర్వాత మరి బీసీలు ఈ మండలంలో ఓ 40,000 పైచీలకు ఉంటారు కదా, 40,000 పైచీలకు వాళ్ళందరూ వస్తే మొత్తం కూడా మండలమే దద్దరిల్లుతుంది కదా, అటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తలేరని చెప్పేసి అట్లా అడుగుతున్నారు. అంటే విషయం ఏంటంటే మన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే అంటే బీసీల కోసం 100% పోరాటం చేస్తున్నారు, చైతన్యమైనరు పూర్తి స్థాయిలో. కాబట్టి 100% దీన్ని ఆపేటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఉండదు ఇంకా. ఎందుకంటే అన్యాయానికి గురవుతూ ఉన్నారు. అక్కడ ఈడబ్ల్యూఎస్ పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా డైరెక్ట్గా 10% కొట్టుకుపోతూ ఉంటే కొట్టుకుపోదామని అక్కడ 10% ఇయ్య అని చెప్పేసి రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు. తర్వాత ఎక్కడ కూడా 10% ఇచ్చుకోవాలి అని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని నిర్ణయం తీసుకోవచ్చు. ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే తీసి పక్కకు పడేసేయచ్చు ఈడబ్ల్యూఎస్ని. తమిళనాడు రాష్ట్రం ఈడబ్ల్యూఎస్ని తీసి పక్కకు బండ కొట్టింది. అరే మేము అమలు చేయనురా బాబు, మాకు అవసరం లేదు అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రం చెప్పింది. మరి ఇక్కడ మాత్రం 10% అమలు అవుతూ ఉంటే అన్యాయం జరుగుతుంది. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు లేదండి ఇక్కడ ఇది సుప్రీంకోర్టు ఒప్పుకోదు, కోర్టు నిబంధనలు ఒప్పుకోవు, రాజ్యాంగాలు మాత్రం ఎక్కడ రాయలే. అంబేద్కర్ అధ్యక్షతన ఉన్నటువంటి రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% స్లాబ్ దాటొద్దు అనేటువంటి అంశం ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. కానీ అట్లా ఉంటుందన్నమాట. పాలకులు మనోడైనప్పుడు పాలకులు ఎవరైతే మన వాళ్ళు ఉంటారో మన కోసం ఆలోచన చేస్తారు. అందుకనే అంటుంటారు ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగితే లేకపోతే పెళ్ళి జరిగితే ఏదైనా పోతే అక్కడ వడ్డించేటోడు మనోడు ఉంటే ఏడున్నా వస్తుంది అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది ఊర్లల్లో. అంటే అక్కడ పరిపాలకులు మనోళ్ళు అయినప్పుడు 100% ఈ వర్గాలకు మంచి జరగాలనేటువంటి ఆలోచన ఉంటుంది, అప్పుడు మంచి చేస్తారు అనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి స్థానిక సంస్థలకు సంబంధించి చర్చ పక్కకేం పోలేదు, ఇంకా చర్చ కొనసాగుతూ ఉంది. తర్వాత ఇప్పుడే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ముందరకు వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ ఎన్నికల కథ నడుస్తూ ఉంది. సరే ఏది ఏమైనప్పటికీ 100% ఒక రకంగా నడుస్తూ ఉంది. అవును, కానీ ఇలా దీపావళి కదా, ఇవాళ ప్రభుత్వం అంటే నిర్ణయం చేసింది, ప్రభుత్వం ఇవాళ సెలవు కూడా ప్రకటించినట్టుంది. దీపావళి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపాల కాంతుల్లో అందరి జీవితాలు కూడా వెలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. క్యూన్యూస్ ఆ విషయాన్ని కోరుకుంటా ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.